హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టైలపిక్ ఛానల్కి తిరిగి మీకు స్వాగతం. మనము మన మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాము. మనము లాస్ట్ వీడియోలో ఏమనుకున్నాము, ఫస్ట్ పర్వమైన ఆది పర్వము కంప్లీట్ అయిందని మనం మాట్లాడుకున్నాము. ఈరోజు మనము సభా పర్వాన్ని మొదలు పెడుతున్నాము అనమాట. సభా పర్వము ఇలా మొదలవుతుంది. మయాసురుణ్ణి అర్జునుడు తన యొక్క అభయం చేత కాపాడతాడు కదా. ఆ యొక్క మయాసురుడు ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళందరూ కూడాను తిరిగి ఇంద్రప్రస్థం చేరుకున్నాక, ఎప్పుడైతే ధర్మరాజు, కృష్ణుడు, కిరీటి అదే అర్జునుడు వీళ్ళ ముగ్గురు కూడాను ఉన్నప్పుడు మయాసురుడు అర్జునుడి దగ్గరికి వచ్చి తన యొక్క కుతూహలాన్ని ఒకటి బయట పెడతారనమాట. ఏంటంటే తనకు ఒక కోరిక ఉంది. అర్జునుడు తన యొక్క ప్రాణానికి హాని లేకుండా అభయం ఇచ్చాడు కదా. ఎప్పుడు శ్రీకృష్ణుల వారు మరియు అగ్నిదేవుడు ఇద్దరూ కూడాను మయాసురుడిని సంహరించాలనుకున్నప్పుడు ఆ మయాసురుడు వెళ్ళి అర్జునుడి కాళ్ళ మీద పడితే అర్జునుడు అభయం ఇచ్చాడు కదా. అందుకు దానికి ఈక్వలైజ్డ్గా అంటే దానికోసం అన్నట్టుగా తనకు అర్జునుడికి ఏదో ఒక విచిత్రమైన ఆయుధం కానీ లేకపోతే విచిత్రమైన వస్తువు ఒకటి తయారు చేసి ఇవ్వాలి అని కోరికగా ఉందని చెప్పేసి మయాసురుడు అర్జునుడిని అడుగుతాడనమాట. దానికి అర్జునుడు విననట్టుగా సమాధానం ఇస్తాడు, ఇప్పుడు కాదన్నట్టుగా సమాధానం ఇస్తాడు. అయినా కూడాను వదలకుండా మయాసురుడు మళ్ళీ అడిగి కొంచెం అర్జునుడిని ఫిట్టింగ్లో పెట్టేసి అలాగా ఖచ్చితంగా అర్జునుడు ఇప్పుడే సమాధానం చెప్పాలన్నట్టుగా చేసి మళ్ళీ అడుగుతాడు, ఏదో ఒక విచిత్ర వస్తువు చేయాలని ఉంది అని. దానికి అర్జునుడు ఏం చేయాలో తోచక శ్రీకృష్ణుడి వైపు తిరిగి ఏం చేయాలి అన్నట్టుగా ప్రశ్నిస్తే అప్పుడు శ్రీకృష్ణుడు మయాసుడికి చెప్తాడనమాట. ఏంటి అంటే, మయాసుర, నువ్వు దానవులలోకెల్లా ఎంతో పెద్ద ఆర్కిటెక్ట్ కదా, నువ్వు ఒక భవనాన్ని నిర్మించాలి. ఆ భవనం ఎవరికి అంటే ధర్మరాజుకి, అంటే రాజ్యాన్ని పరిపాలించడానికి భవనం ఒకటి కట్టాలా. ఎంత బాగుండాలి అంటే ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడా లేనంత విధంగా, అంటే ఎంతో ప్రజ్ఞతో ఎంతో శైలితో తన యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం వాడి ఒక భవంతిని నిర్మింపజేసి ధర్మరాజుకు బహుకరించు అని చెప్పేసి శ్రీకృష్ణుల వారు చెప్తారనమాట. దానికి ఫస్ట్ ఆ మాట వినగానే ఎంతో సంతోషిస్తాడు, లోపల ఎంతో సంతోషిస్తాడు అనమాట. అంటే ఏంటి అంటే తన యొక్క ప్రాణం కాపాడినందుకు గ్రాటిట్యూడ్ చూపించడానికి ఛాన్స్ వచ్చింది అన్న దీంతో ఎంతో సంతోషిస్తాడనమాట ఆ మయాసురుడు. అలా సంతోషంతోనే ఇంకొక మాట చెప్తాడు వీళ్ళకి. ఏంటి అంటే, నేను ఒక భవంతి నిర్మిస్తాను మీ కోరిక ప్రకారమే, కానీ ఏంటి అంటే పూర్వకాలము వృషపర్వుడు ఒక వింతైన భవంతిని నిర్మించడానికి అని చెప్పేసి ఎన్నో మణిమాణిక్యాలు రత్నరాశులన్నీ కూడాను బిందు సరోవరంలో దాచి ఉంచాడు. ఒక్కొక్కటిగా కొంచెంగా స్లోగా సేకరిస్తూ బిందు సరోవరంలో దాచి ఉంచాడు. కానీ అవి ఎవరు కూడా వాడకం లేక అది అక్కడే అలానే ఉండిపోయాయి. నేను అక్కడికి వెళ్ళి అవి తెచ్చుకొని వాటితో నేను భవంతిని నిర్మించాలనుకుంటున్నాను. అలాగే అంత దూరం వెళ్తున్నాను కదా, అక్కడే కూడాను రాజర్షి భౌమాదిత్యుడు తన యొక్క మహాగదాయనమును మళ్ళీ దేవదత్త అనే నామం గల ఒక శంఖాన్ని రెండింటిని కూడా అక్కడే ఆ దగ్గరలోనే ఆ ప్రదేశంలోనే భద్రపరిచి ఉంచారు. అవి కూడా నేను తెచ్చి గదనేమో భీమసేనునికి అర్పించాలని, అలాగే ఆ దేవదత్త అనే శంఖమేమో అర్జునుడికి ఇవ్వాలి అన్న కోరికను కూడాను వ్యక్తపరుస్తాడనమాట. అది విని దేవకినందుడు అదే శ్రీకృష్ణుల వారు కూడా ఓకే అని చెప్పేసి ఆజ్ఞయిస్తారనమాట. దాని తర్వాత ధర్మరాజు అర్జునుడు వాళ్ళిద్దరి దగ్గర కూడాను సెలవు తీసుకొని మయాసురుడు ఆ యొక్క మాణిమాణిక్యాలు అవన్నీ కూడా సేకరించడానికి అన్నట్టుగా ఆ ప్రయాణానికి సిద్ధమవుతాడనమాట. ఈ యొక్క మయాసురుడు వెళ్ళిన వెంటనే కొన్ని రోజులకు శ్రీకృష్ణుల వారు కూడా ఒక మంచి ముహూర్తం చూసుకొని ధర్మరాజుకి అర్జునుడికి వీడ్కోలు చెప్పి బయలుదేరాలి అని చెప్పేసి చెప్తాడనమాట. వాళ్ళిద్దరి దగ్గర సెలవు తీసుకున్నాక కుంతీదేవి దగ్గరికి వెళ్ళి, ఎంతైనా మేనత్త కదా, మేనత్త దగ్గర ఆశీర్వచనాలు అందుకొని మేనత్తకు కూడా చెప్పి మేనత్త దగ్గర పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ తన చెల్లెలైన సుభద్ర దగ్గరికి వెళ్ళి సుభద్రకు కూడాను వీడ్కోలు చెప్పి, అలాగే సుభద్ర పుట్టింటి వారికి ఏమైనా మాటలు చెప్పాలా అంటే ఆ మాటలన్నీ కూడాను విశదపరుచుకొని శ్రీకృష్ణుల వారు నెక్స్ట్ ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్ళి ద్రౌపదీదేవిని తన యొక్క ద్రౌపదీదేవి కూడా మనకి గమనించినట్లయితే ద్రౌపదీదేవిని కూడా సిస్టర్ లాగా భావించి ఎంతో హెల్ప్ చేస్తాడు శ్రీకృష్ణుడు.
అలాగా ద్రౌపది దేవి తర్వాత ధౌమ్య మహర్షి దగ్గరికి వెళ్తాడనమాట. ధౌమ్య మహర్షి ఎవరు అంటే పాండవులకు గాను మెయిన్ బ్రాహ్మణుడు. అదే మెయిన్ పాండవుల యొక్క ఆ కార్యాలన్నీ కూడాను ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ధౌమ్య మహర్షి కదా చూసుకుంటాడు. అందుకనేసి ధౌమ్య మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూడా సెలవు తీసుకొని బయలుదేరడానికి బయటకు వస్తాడనమాట. బయటకు వచ్చేసరికి శ్రీకృష్ణుడి రథం ఏదైతే ఉంటుందో ఆ రథాన్ని ఎక్కుతాడనమాట. శ్రీకృష్ణుల వారు ఎక్కగానే ఆ యొక్క రథసారథి ధరకుని ప్లేస్లోకి యుధిష్ఠుడు రథాన్ని నడుపుతాడనమాట. అలాగ ఒక అర్ధ యోజనం పాటు వెళ్తారనమాట. ఆ యొక్క రథంతో పాటే అర్జునుడు కానీ భీముడు కానీ అలా నడుచుకుంటూ ఆ అర్ధ యోజనం కూడాను వాళ్ళందరూ కూడాను పాండవులంతా కూడాను వెళ్తారనమాట. అలా అర్ధ యోజనం వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు ఆపి వాళ్ళని వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తాడనమాట. ఏంటి అర్ధ యోజనం వచ్చేసాము, ఇంకా చాలు, వీడుకోలు చెప్పి వెళ్ళండి అన్నట్టుగా చెప్తాడనమాట. దానికి గాను ధర్మరాజు సరే అని చెప్పేసి వీళ్ళందరూ కూడాను పాండవులంతా కూడాను వెనక్కి తిరిగి ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోతారు. అలాగా శ్రీకృష్ణుల వారు ద్వారకా ప్రయాణం అయిపోతారనమాట. ఇలా జరుగుతూ ఉండగా మన మయాసురుడు కైలాసగిరికి చేరుకుంటాడనమాట. అలా కైలాసగిరి చేరుకున్నాక కైలాసగిరికి ఉత్తర ప్రదేశంలోని మైనాక పర్వతం మీద ఉందన్నమాట. ఏంటి బిందు సరోవరం. అందుకని చెప్పేసి కైలాసగిరికి వెళ్ళి అక్కడ కూడాను, అంటే కైలాసగిరి అంటే ఇంకా ఈశ్వరుడు అక్కడ ఉంటారు కదా, అక్కడ ఆ ప్రదేశాలకు వెళ్ళి ఎక్కడైతే ఈ మైనాక పర్వతం బిందు సరోవరం, ఈ మైనాక పర్వతం మీదనే బ్రహ్మ కానీ దేవతలు కానీ వాళ్ళందరూ కూడాను తపస్సు చేశారు అని ఒక మాట ఉందన్నమాట. అంటే బ్రహ్మ దేవతలే కాదు ఇంకా ముఖ్యమైన మునులు కూడాను అక్కడే తపస్సు చేస్తూ ఉంటారన్నమాట. అందుకని మయాసురుడు కూడాను అక్కడికి వెళ్ళి తను కూడా కొంతకాలం తపస్సు ఆచరించి అలాగా మళ్ళీ బిందు సరోవరంకి వెళ్ళి ఆ మణిమాణిక్యాలన్నీ కూడా సేకరించి దాని తర్వాత భూదేవతకు కానీ మిగతా దేవతలకు అందరికీ కూడాను పూజ నర్పించి ఆ భవంతి యొక్క పనులను స్టార్ట్ చేస్తాడనమాట. అలా స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలానికి ఒక 4 మాసాలు, కొంతకాలం అంటే 4 మాసాలకి ఆ యొక్క భవంతిని పూర్తి చేస్తాడు. ఆ భవంతి ఎలా చేశాడు అంటే ఇంద్రనీల మాణిక్యాలతో కొలనులు, అంటే మనకి వాటర్ అనేది బ్లూ కలర్లో, మనకి స్విమ్మింగ్ పూల్స్ అన్నీ బ్లూ కలర్లో ఉంటాయి కదా, అలాగా అప్పట్లోనే ఆ కాలంలోనే ఇంద్రనీల మాణిక్యాలు అంటే అవి ఇంకా మనకి తెలిసింది కదా, నీలం రంగులో ఉందని పేరులోనే ఉంది. అలా వాటితో కొలనులు నిర్మించాడు. దాని తర్వాత పద్మరాగ మణులతో సరోరుహాలు అంటే మనకి వాటర్ ఫాల్స్ అన్నట్టుగా సింపుల్గా అనుకోవచ్చు. అలా ఆ యొక్క పద్మరాగ మణులతో అవి రజతంతో అంటే బ్రాంజ్తో రాజహంసలను, అలాగే బంగారు తాబేళ్ళు, వజ్ర మీనాలు, అలాగే వైడూర్యాలతో కలువ పూలు, మరకత మణులు మరియు నాచు తీగలతో జలాశయాలు అన్న భ్రాంతి కలిగించే విధంగా కొన్ని చోట్ల, అలాగే ఇంకొన్ని చోట్ల ఎక్కడికన్నా విహారానికి వచ్చామా అన్న ఫీలింగ్ ఇచ్చేట్లుగా ఆ యొక్క భవంతిని రూపొందించాడనమాట. అంటే ఏంటి అంటే మనము చాలాసార్లు వినుంటాం, ఏంటి ఆ యొక్క ధర్మరాజు యొక్క భవంతి మాయా భవంతి అని విన్నాం అనమాట. ఏంటి అంటే నీళ్ళు ఉన్న చోట నీళ్లు లేనట్టుగాను, నీళ్ళు లేని చోట నీళ్ళు ఉన్నట్టుగాను, అదే చెప్పాం కదా, ఈ యొక్క మరకత నాచు తీగలతో నీళ్ళు ఉన్నట్టుగా భ్రాంతి కలిగించేట్టుగా కట్టించాడు. అలాగే ఈ యొక్క టైల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో నీళ్లు లేకున్నా నీళ్ళు ఉన్నట్టుగా, అదే నీళ్ళున్నా లేనట్టుగా కొన్ని చోట్ల అలాగా ఎంతో అత్యద్భుతంగా నిర్మిస్తాడనమాట మయాసురుడు. ఆ యొక్క భవంతిని చూసి అందరూ ఆశ్చర్యపోయే విధంగా అందరూ కూడాను, అంటే మనం ఆ భవంతిలో తిరుగుతుంటే మనం భవంతిలోనే ఉన్నామా, ఎక్కడైనా బయట వచ్చేసి ఎన్నో విచిత్ర ప్రదేశాలకు మనం వెళ్తున్నామా అనే యొక్క భ్రాంతి మనకు కలిగించేలాగా మిగతా సామాన్య ప్రజలు చూస్తే ఓహో ఈ భవంతి ఇంత బాగుంది, మన రాజు యొక్క భవనం ఇంత గొప్పది, మన రాజు భవనమే గొప్పది అన్నట్టుగా ఆ యొక్క ఫీల్ వచ్చేట్టుగా అంత మంచిగా అంత ఇదిగా ఆ యొక్క భవంతిని నిర్మింపజేస్తాడనమాట. అలాగా ఆ భవంతి నిర్మాణం అయిన తర్వాత ఒక 10,000 మంది దానవుల్ని ఆజ్ఞాపించి ఆ యొక్క భవంతిని ఎక్కడైతే మైనాక పర్వతం దగ్గర ఆ భవంతి నిర్మించుంటాడు అక్కడి నుంచి ఇంద్రప్రస్థం తీసుకొస్తాడనమాట. ఇంద్రప్రస్థం తీసుకొచ్చి ధర్మరాజుకి బహుకరిస్తాడు. అంటే ఏంటి, అప్పట్లోనే
ఒక చోట వేరే చోట ఎక్కడో కట్టి భవంతి మొత్తం భవంతిని కట్టేశాడు. ఏంటి ఆ యొక్క విచిత్ర భవంతి, అది కూడా రెగ్యులర్గా కట్టేస్తే అది మనకేమీ అంత లేదు, కానీ విచిత్రమైన ఆ భవంతిని, మాయా భవంతిని అక్కడ ఎక్కడో వేరే చోట నిర్మింపజేసి ఇక్కడికి ఇంద్రప్రస్థం తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఫిక్స్ చేస్తారనమాట. అంటే ఏంటి, మనం అనుకుంటాం జాపనీస్ టెక్నాలజీ హౌసెస్ని క్లోజ్ చేసి మనం ఎప్పుడు కూడా జాపనీస్ టెక్నాలజీ అంటాం, కానీ మహాభారతం ప్రకారం ఇది భారతదేశంలో అప్పుడే ఉంది అని ఇక్కడ మనకి తెలియజేస్తుంది అనమాట. దీని తర్వాత ధర్మరాజుకి అప్పగించిన తర్వాత వాళ్ళందరి దగ్గర సెలవులు తీసుకొని దానవ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడనమాట మాయాసురుడు. ఆ తర్వాత ధర్మరాజు భవంతి, కొత్త భవంతి కదా, భవంతికి పూజ చేసి మనము గృహప్రవేశం చేసి వెళ్తాం కదా, అందుకు గాను ఎంతోమంది మునులను కానీ వాళ్ళనందరూ కూడాను ఆహ్వానిస్తాడనమాట. ఎవరెవరు అంటే మార్కండేయుడు, మౌంజాయనుడు, మాండవ్యుడు, మందపాలుడు, గౌతముడు, కౌశికుడు, కణ్వుడు, మైత్రేయుడు, పవిత్రపాణి, ఆత్రేయుడు, వ్యాసమహర్షి, జైమిని, శుకుడు, సుమంతుడు, పైలుడు, సువ్రతుడు, సావరణి, పర్ణాదుడు. ఈ యొక్క పేర్లలో మనం కొన్ని పేర్లు విన్నాము. ఏవేవి విన్నాము? మార్కండేయుడిని విన్నాము, మాండవ్యుడు గురించి, మందపాలుడు కానీ, గౌతముడు, అలాగే వ్యాస మహర్షి, జైమిని, వీళ్ళందరూ కూడా ఈ యొక్క పేర్లు మనం విన్నాం అనమాట. ఇలా ఇంత ముఖ్యమైన మునులందరినీ కూడాను ఆహ్వానించి వారికి చేయాల్సిన సపర్యాలన్నీ చేసి ఆ యొక్క భవంతిని, అదే గృహప్రవేశం చేసి ఆ భవంతిలోకి ప్రవేశిస్తారన్నమాట. అలాగ కొంతకాలం తర్వాత నారద మహాముని ఆ యొక్క ఇంద్రప్రస్థానికి వస్తాడనమాట. ఎలాగ ఎంట్రీ అంటే, నారదముని అలాగ పైనుంచి పైలోకం నుంచి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే, సూర్యదేవుడే ఇక్కడికి వస్తున్నాడు అన్న భ్రాంతి కలుగుతుంది అనమాట. అంటే ప్రజలంతా కూడాను ఏంటి రెండవ సూర్యుడు వచ్చే కిందకి, అసలు సూర్యుడు ఏంటి కిందకి దిగడం ఏంటి అన్న భ్రాంతిలో ఉంటాడు. ఆ యొక్క భ్రాంతిలో ఉన్నప్పుడే నారదముని ఆ యొక్క ఇంద్రప్రస్థ భవనంలోకి ప్రవేశిస్తాడనమాట. ఆ ప్రవేశం జరిగేటప్పుడు ఈ యొక్క ప్రజలందరికీ, సామాన్య ప్రజలకు అర్థమవుతుంది ఏంటి వచ్చింది నారద మహాముని అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క ఇంద్రప్రస్థం ప్రవేశించే ముందు నారద ముని తనతో పాటు వచ్చిన మునులను కానీ మిగతా వాళ్ళందరూ కూడాను తిరిగి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాడనమాట. అలా పర్మిషన్ ఇచ్చి ఓన్లీ నలుగురిని మాత్రం తనతో రమ్మంటాడు. ఎవరంటే పర్వతుడు, పారిజాతుడు, రైవతుడు, సుముఖుడు, వీళ్ళ నలుగురిని తనతో పాటు రమ్మని చెప్పేసి ఆయన ఆ యొక్క ఇంద్రప్రస్థ భవనాన్ని దగ్గరికి వెళ్తాడనమాట. ఇలా దగ్గరికి వస్తూ ఉన్న టైంలోనే యుధిష్ఠిరుడు నారదమునిని గమనించి వెంటనే తన యొక్క తమ్ముళ్ళందరినీ కూడా రమ్మని చెప్పేసి అక్కడికి వెళ్ళి నారదమునికి ముందు వెళ్ళి అంటే అదే ఎదురు వెళ్ళి ఆయన్ని ఆహ్వానిస్తాడనమాట. ఆయన్ని కానీ ఆయనతో పాటు వచ్చిన మిగతా వాళ్ళని కూడాను పరిచర్యలు చేసి ఆహ్వానించి వాళ్ళకి సింహాసనాలు వేసి కొన్ని కుశల ప్రశ్నలు వేసుకొని ఉంటారనమాట. దీని తర్వాత నారదముడు ఎందుకు వచ్చాడు ఇప్పుడు అంటే, ఈ యొక్క ధర్మరాజుని చూసిన వెంటనే, అంటే ధర్మరాజు చేసిన సపర్యాలన్నీ కూడాను ఆయన చూసిన తర్వాత నారదముని ధర్మరాజుకి కొన్ని రాజ్యాన్ని పరిపాలించడానికి ఏమేమి చేయాలి అనే వీటి మీద కొన్ని సజెషన్స్ ఇవ్వడానికి అన్నట్టుగా ఇస్తాడనమాట నారద మహాముని. అంటే ఏంటి అంటే, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కదా ధర్మరాజు, ఎలా పరిపాలిస్తున్నాడు, ఏవేవి ఉన్నాయి, అసలు ఏంటి రాజ్య పరిపాలనలో గల మెలకువలు అవన్నీ కూడాను నారద మహాముని ధర్మరాజుకి ఆకర్ణింపజేస్తాడనమాట. ఎలాగంటే అసలు కొన్ని ప్రశ్నలతో స్టార్ట్ చేస్తారనమాట. ఏంటి అంటే, కౌరవ వంశీయులు ఎప్పుడూ కూడాను నిజాయితీగా, హానెస్ట్గా, ఎంతో ధర్మాత్మకంగా రాజ్యాన్ని పరిపాలించేవారు. నువ్వు కూడా అలానే చేస్తున్నావు కదా, అలాగే ఎవరితోనూ ఎక్కువ గొడవలు లేకుండా ఎంతో సామరస్యంగా ఉంటూ అలాగే బాగా ఉంటున్నావు కదా అన్నట్టుగా ఇలా ఎన్నో ప్రశ్నలు వేస్తాడనమాట. అలాగే ఏంటి పురోహితుల్ని వాళ్ళని ఎలా గౌరవించాలి, అలాగే తన యొక్క తమ్ముళ్ళని కానీ ఎలాగ చూసుకోవాలి, ఏంటి ఈ యొక్క కర్మాగారాలన్నీ ఉంటాయి కదా వాటిలల్లో, అంటే మెయిన్ ఆయుధ కర్మాగారం కానీ, దాని తర్వాత ధనాగారం కానీ, ధాన్యాగారం కానీ, వీటన్నిటికీ కూడాను కాపలాగా మంచి భటుల్ని నియమించాలి. అలాగే కాపలాగా ఎన్నో యంత్రాలని ఫిక్స్ చేసి ఉంచాలి.
దాని తర్వాత వాటిని కంట్రోల్ చేసే మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను మనకి విశ్వాసభరితులై ఉండాలి. ఇలాగా ఎన్నో మంచి వాక్యాలు నారద మహాముని చెప్తారనమాట ధర్మరాజుకి. ఇంకా ఏమేం చెప్తాడంటే ఎవరైతే దీనులు ఉంటారో లేకపోతే రైతులు కానీ వీళ్ళందరూ కూడాను పూర్గా ఉంటే చాలా పూర్గా ఉన్న వాళ్ళకి ధాన్యాన్ని అప్పుగా ఇవ్వాలి అని చెప్పారనమాట. అంటే అప్పట్లోనే అంటే ధాన్యాన్ని ఇవ్వు కానీ అప్పుగా అంటే రుణ పద్ధతిలో ఇవ్వాలి. అంటే ఫ్రీగా ఇచ్చేసామంటే ఏంటి అంటే మనకి ఫ్రీగా వస్తుంది అంటే మనము ఏమవుతుంది అంటే స్లోగా దానికి కండిషన్ అయిపోయి మనము ఏ పని చేయకుండా ఫ్రీగా వస్తుందిలే అన్న దీంట్లో మనము అలాగ ఉండిపోయి డెవలప్మెంట్ లేకుండా ఆగిపోతాం అనమాట. ఆ యొక్క డెవలప్మెంట్ ఆగకూడదు అన్న దీంట్లో అప్పట్లోనే వాళ్ళు దాని గురించి ఆలోచించి రుణ పద్ధతిలో ఇవ్వాలి. అంటే రుణంలాగా ఇవ్వాలే కానీ సముచితంగా ఇచ్చేయకూడదు. అంటే దాన ధర్మాలు ఎన్నైనా చేయొచ్చు, అది వేరే. కానీ ఇట్లాంటివన్నీ కూడాను ఖచ్చితంగా రుణ పద్ధతిలో ఇచ్చి వారి దగ్గర రుణాన్ని వసూలు చేయాలి. అట్లనే దాన ధర్మాలు ఆపద్దని అస్సలు ఎక్కడా చెప్పలేదనమాట. అంటే ఏంటి, ఇవి ఇస్తారంటే దాన ధర్మాలు అది వేరే. అవి అప్పుడప్పుడు జరుగుతుంది కాబట్టి వాటి మీదకి ఎవరు డిపెండెన్సీ చూపించరు. కానీ ఇదేదైతే ఉందో ఉచితంగా ఇచ్చేది ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే దాని మీద డిపెండెన్సీ వచ్చేసి డెవలప్మెంట్ అనేది జరగదనమాట. ఈ దాన ధర్మాలు ఒకసారి ఉంటుంది, ఒకసారి వాళ్ళ చేతికి రాకపోవచ్చు. కాబట్టి దీని మీద డిపెండెన్సీ ఉండదు, దాని గురించి ఎవరు ఆలోచించరు. వారి యొక్క పనులు వాళ్ళు చేసుకుంటూ డెవలప్మెంట్కి కానీ దానికి కానీ వాళ్ళు వారి పని వాళ్ళు చేస్తారు. కానీ ఇలాగ సముచితంగా ఇచ్చేస్తే కుదరదు అన్న దీన్ని కూడా ఇక్కడ అప్పట్లోనే వాళ్ళు ఆలోచించి చెప్పారనమాట. దాని తర్వాత ఇంకా ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించడం మంత్రులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా కరెక్ట్గానే ఉన్నారా, వాళ్ళు వారి యొక్క రిలేటివ్స్ని లోపలికి రానిచ్చి కొన్ని ఇంపార్టెంట్ పొజిషన్స్ ఇచ్చి ఆ యొక్క దీన్నంతా కూడా కరప్ట్ చేస్తున్నారు. అలా కరప్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు కదా అని ఇంకా క్వశ్చన్స్ అనమాట. అలాంటి వారు ఎవరిని ఉంచకూడదు. అలాగే ఇంకా ఏంటి, శత్రువు కానీ ఎవరి మీద ఎంత పగున్నా వాడొచ్చి నీ కాళ్ళ మీద పడ్డంగానే నిన్ను క్షమాభిక్ష అడిగితే వాడికి ఖచ్చితంగా రణరంగ ధర్మం ప్రకారము క్షమించాలి. ఇవన్నీ కూడాను ఇలా ఎన్నెన్నో మంచి మాటలను యుధిష్ఠిరుడికి నారదముని ఇస్తాడనమాట, చెప్తాడనమాట. అలాగే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. దీనికి కానీ యుధిష్ఠిరుడు ఆన్సర్ చేసి నాకైనంత నా యొక్క సామర్థ్యానికి అయినంతలో నేను అన్నీ కూడాను మీరు చెప్పినవన్నీ కూడాను పాటిస్తున్నాను అన్నట్టుగా సమాధానం చెప్పి ఇంకొక చిన్న ప్రశ్న వేస్తాడు. ఏంటి అంటే, నారదముని అంతా కూడాను ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు కదా, మీరు ఎక్కడైనా కూడాను ఇలాంటి సభ ఎక్కడైనా చూసారా, దీనికన్నా గొప్ప సభ అంటే తన సభ గురించి గొప్పతనంగా చెప్పడం కాదు, ఇలాగా విచిత్రమైన సభ ఎక్కడైనా ఉందా అన్నట్టుగా క్వశ్చన్ చేస్తాడు అనమాట నారదమునిని. అలాగే ఏదైనా ఉంటే సభ అట్లాంటి సభలు ఏమైనా ఉంటే నాకు వాటి గురించి చెప్పండి అన్నట్టుగా కుతూహలంతో అడుగుతాడనమాట. దానికి నారదముని కొన్ని ముఖ్య సభలను వాటి గురించి చెప్తూ కూడాను చెప్తాడనమాట. ఇవన్నీ మనము నెక్స్ట్ వీడియోలో చూస్తాము. ఈ వీడియో ఇంతటితో పూర్తయింది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ ద లాస్ట్ ఆఫ్ వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ మై వీడియో. Please subscribe to my channel Telepic. Thank you. See you in the next video.